జపమాల ప్రేక్షకులకి నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం నారదుడు పూర్వజన్మ వృత్తాంత కథ విందాము. ఆ మహారాజుకి దమయంతి అనే కూతురుంది, సౌందర్య రాశి. ఆ కన్యకామణిని మా పరిచర్యలకు వినియోగించాడు. దమయంతి చాలా వివేకవతి, విశాలాక్షి. ఎంత భక్తి శ్రద్ధలతో మాకు పరిచర్యలు చేస్తూ ఉంది. స్నానాలకు నీళ్లు పెడుతుంది, సకాలంలో భోజనాలు వడ్డిస్తుంది, తాంబూలము మరొకటి ముఖవాసంగా ఏది కావాలంటే అది అందిస్తుంది, వీవన్లు వేస్తుంది. శయనవాసనాలను మాకు ఇద్దరికి వేరువేరుగా సుఖప్రదంగా ఏర్పాటు చేస్తుంది. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. మేమిద్దరం వేదాభ్యాసంలో క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నాం. నేను వీణను సాధన చేస్తున్నాను. వినేవారికి చెవులు పండుగ సామలు పలికిస్తూ ఉన్నాను, గానం చేస్తున్నాను. ఈ సామగానానికి దమయంతి మనసు నా పట్ల గాఢంగా రాగరంజితమైంది. ఆ అనురాగం దినదిన అభివృద్ధి చెందింది. ఆ అనురాగానికి గమనించి నా మనసు అభిలాష ఏర్పడింది. భోజనాది సేవలు విషయంలో దమయంతి నా మిత్రుడి కన్నా నా పట్ల కొంచెం విశేషాదరణ కనబరుస్తుంది. స్నానానికి అతడికి చన్నీళ్ళు తోడితే నాకు వేడినీళ్ళు ఇచ్చేది. పెరుగు నాకు వడ్డిస్తే అతడికి మజ్జిగ పోసేది. పడక మీద నాకు రోజు పరిశుభ్రమైన దుప్పటి పరిచేది. అతడికి అలా ఏర్పరిచేది కాదు. నా వైపు ప్రేమగా చూసేది. పర్వతుడిని అలా చూసేది కాదు. ఇవన్నీ పర్వతుడు గమనించాడు. ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాడు. రహస్యంగా నన్ను అడిగాడు, ఏంటి కదా, నిజం చెప్పు. ఈ విషయం వ్యవహారం చూస్తూనే ఉన్నాను. నాకేదో అనుమానంగా ఉంది. నిన్ను ప్రేమిస్తున్నట్టుంది, పతిగా వరిస్తున్నట్టుంది. నీకు అలాంటి అభిలాషలు ఏమన్నా ఉన్నట్టు తోస్తుంది. లక్షణాలు అలాగే ఉన్నాయి, అంతా గమనిస్తున్నాను. నీ చూపులు, నీ ముఖ వికారాలు అదే చెబుతున్నాయి. అబద్ధాలు ఆడకు, నిజం చెప్పు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తు తెచ్చుకో అని నిలదీశాడు. నారదుడు చెప్తున్నాడు. నాకు చచ్చేంత సిగ్గు వచ్చి పడింది. చెప్పక తప్పదు కదా, చెప్పేశాను. పర్వత, ఈ విశాలాక్షి నన్ను పతిగా వరించింది. నాకు ఈమెపై అలాంటి భావం ఏర్పడింది అన్నాను నసుగుతూ. పర్వతుడికి కోపం వచ్చింది. దిగ్దిగ్గా అన్నాడు. ఆ వేళ అలా ప్రతిజ్ఞ చేశావు, ఈ వేళ ఇలా వంచావు. ఇది మిత్రద్రోహం కనుక నీకు వానరముఖం ప్రాప్తించుగాక అని శపించాడు. నాకు కోపం వచ్చింది, నిగ్రహించుకోలేకపోయాను. మేనల్లుడే బంధుత్వాన్ని కూడా మర్చిపోయాను, శపించాను. స్వల్ప అపరాధానికి నన్ను శపించావు కనుక నీకు ఇంకా స్వర్గంలో చోటు లేదు, మధ్యలోకంలోనే నీ నివాసం పో అని ప్రతిశాపం విసిరాను. పర్వతుడు విమనస్కుడై వెళ్ళిపోయాడు. నాకు కోతిముఖం వచ్చేసింది. నా వీణానాదానికి సమ్మహితురాలైన దమయంతి ఈ వానరముఖంలో ఉన్న నన్ను చూసి కళవళపడింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. జనమేజయ, నారదుడు చెప్తుండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తర్వాత ఏం జరిగింది? పర్వతుడు నువ్వు శాప విమోచనం ఎలా పొందారు? దమయంతి సంగతి ఏంటి? వివరంగా చెప్పని త్వరపెట్టాను. నారదుడు కొనసాగించాడు. వ్యాస మహర్షి, మాయా విలాసం ఏమని చెప్పమంటావు? అలాగే పర్వతుడు అలా వెళ్ళిపోయాడు. నేనెంతగా దుఃఖించాను ఆ భగవంతుడికి ఎరుక. రాజకుమారి దమయంతి యథాపూర్వకంగా నాకు మళ్ళీ సేవలు చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపం ఏంటి, ఈ వానరముఖం ఏమిటి అని అనుక్షణం దిగులు చెందాను. రేపు ఏమి జరుగుతుందో అని భయపడ్డాను. సంజయ్ మహారాజు గారు కుమారికి వివాహం సంకల్పించారు. కించిత్ మనసు బాధ కలిగింది. తగిన వరుణ్ణి అన్వేషించమని మంత్రులకు
పురమాయించాడు. కుల రూప ఔదార్యాన్ని సద్గుణాలు కలిగిన యువసూర్యుణ్ణి చూడమన్నాడు. మంత్రులకు ఉన్నారు కదా మహారాజా, యోగ్యులైన రాకుమారులు చాలామంది ఉన్నారు. వారిలో దమయంతిదేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతన్ని పిలిపించి హస్తస్వాది రథ సంయుతంగా వివాహం జరిపిద్దాము అని అన్నారు. తండ్రి చేస్తున్న వివాహ ప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా దాత్రి అంటే రాజకన్యలకు పెంపుడు తల్లికి పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారి చెవిన వేసింది. మహారాజా, దమయంతి నాతో చెప్పింది, నీకు చెప్పమంది మగతి వీణావాద నిపుణుడైన ఈ మేధావి నారదుణ్ణి వరించానంది. అతడికి ఇచ్చి వివాహం జరిపించమని అంది. మరింకెవరిని పతిగా అంగీకరించనంది. నారదుణ్ణి తప్ప ఇంకెవరిని చేసుకోని అని ఖచ్చితంగా చెప్పేసింది. దాత్రి చెప్పిన మాటలతో దమయంతి అభిప్రాయాన్ని గ్రహించిన సంజయుడు తన పట్టమహిషి కైకేయితో సంప్రదించాడు. కైకేయి, దాత్రి మాటలు విన్నావు కదా, మన అమ్మాయి నారదుణ్ణి వరించిందంట. అతడు ముని. ఇప్పుడు కోతి ముఖం ఎంత అందంగా ఉందో చూడు. దమయంతికి బుద్ధి ఉందంటావా? ఈ కురూపికి ఈ భిక్షువుకి ఇచ్చి వివాహం చేయనా? అసంభవం. నువ్వు అమ్మాయితో మాట్లాడి బుద్ధి మరల్చు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. కైకేయి దమయంతిని తన మందిరానికి పిలిపించుకుంది. ఏకాంతంలో ప్రబోధించింది. అమ్మాయి, నీ అందానికి వానరాడు భర్త చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పరిహసించరు. పైగా అతడు నిర్ధనుడు, భిక్షు జీవనం, వారి పంచన వీరి పంచన జీవితం గడుపుతూ ఉంటాడు. నువ్వేదో చాలా తెలివైన దానివి అనుకున్నాను, చదువుకున్న దానివి కదా అనుకున్నాను. చివరికి ఇదా నీ నిర్ణయం? ఒక భిక్షకుడిని చూసి మోహపడ్డావా? నువ్వేమో పూలతీగల సుకుమారివి, అతడేమో వంటి నిండా బూడిద పులుంకునే మొరటి మనిషి. సుగంధ ద్రవ్యాలు అసలు వాడనే కూడని మునివృత్తి. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుంది చెప్పు? ఆ కురూపుతో సంసారం ఎలా చేస్తావు? ప్రేమ ఎలా పుడుతుంది? అనవసరంగా మొండితనానికి పోవద్దు. చక్కని రాకుమారుని చూసి వివాహం జరిపిస్తాం, చేసుకో. ఇప్పటికే మీ నాన్న చాలా బాధపడుతున్నారు. బాధపడరు మరి. కోమలమైన మాలతీలత తుమ్మ చెట్టుని అంటే బూబుల వృక్షాన్ని అల్లుకుంటే చూసిన వాళ్ళు మనసు చివుక్కుమనదా? ఎంత మూర్ఖుడైనా తాంబూలాన్ని దాసేరకుడికి ఇందా తిను అని అందిస్తాడా? అంటే దాసేరకుడు అంటే దాసీపుత్రుడు, దాసేరకుడు అంటే పల్లెవాడు. చెయ్యి పట్టుకొని ఆ వానరముఖుడి పక్కన నువ్వు నిలబడితే అబ్బా, అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఎంతో అసహ్యంగా ఉంటుందో. కన్నవాళ్ళ గుండెలు మండిపోతూ ఉంటాయి. పోనీ అంటే ఇదేదో ఒక పూటతోనో ఒక రోజుతోనో తీరిపోయేది కాదయ్యే. వివాహం అంటే 100 ఏళ్ల బంధం. ప్రాణాలు గుటుక్కుమనేంత వరకు కట్టుకున్న వాడితో కాలం గడపాల్సిందే. ఎలా గడుపుతావు? ఈ సంగతి ఆలోచించవా అని తల్లి కుమార్తెను అడిగింది. తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిశ్చయం మార్చుకోలేదు. ఇంకా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. అమ్మ, ధనము, రూపము, అందమైన ముఖము ఇవి ఉండి ఏమి లాభం? మనిషి మూర్ఖుడయ్యాక రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండి ఏం ప్రయోజనం? నాదమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అరణ్యాలలో హాయిగా సంచరించే హరిణీ బృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి వివసులై మూర్ఖమానవుల చేతికి చిక్కి ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. నారదుడు సప్త స్వరాత్మకమైన సంగీత విద్యకు నిధి. అందులో అతడికి సాటి వచ్చేవాడు ముల్లోకాలలోనూ లేడు. ఒక శివుడు తప్ప ఇలాంటి విద్వాంసుడిని వదులుకుని ఒక మూర్ఖుడితో కాపురం చేయడం క్షణక్షణం మరణం. ధనము రూపము ఉన్న గుణం లేకపోతే అతడిని పరిత్యజించవలసిందే. గర్భగరిష్ఠులైన రాకుమారులతో మైత్రి అంటేనే నాకు అసహ్యం.
అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి నాకు ఇష్టం. ఇతడు సర్వజ్ఞుడు. సంగీతంలో గ్రామమూర్ఛన భేదాలను కూలంకుషంగా ఎరిగినవాడు. దుర్బలుడైన 8 రసాలు తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే ఒక అదృష్టం. గంగా సరస్వతి నదులు ఎలా కైలాసానికి తీసుకువెడతాయో అలా స్వరజ్ఞాన్ని విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకువెడతాడు. స్వర ప్రమాణాలు తెలిసినవాడు మానవుడైన దేవత కింద లెక్క. సప్తస్వరాలు తెలియనివాడు ఇంద్రుడైన పశువుతో సమానం అని తల్లితో పలికింది. సంగీతంలో మూర్ఛనలను తాను మార్గాలను ఆలకించి ఆనందించినవాడు నిజమైన పశువు. హరిణాలు పశువులు కానే కావు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరవశిస్తున్న సర్పం చెవులుండి సంగీతాన్ని ఆస్వాదించలేని మానవుల కన్నా ఉత్తమోత్తం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ కేరింతలు కొడుతూ పసిబాలుడు ఏళ్ళు వచ్చిన వాళ్ళకన్నా వీడు నయం కాదు. ఎందుకు వచ్చిన పెద్దరకాలు? అమ్మా, తండ్రి గారికి తెలియదంటావా నారదుడు గొప్పతనం? ముల్లోకాలలోనూ నారదుడికి సాటి వచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వరించాను. సేవా సమయాలలో గానానికి గుణాలకు ముగ్ధురాలనయ్యాను. మనసిచ్చాను. నిన్న మొన్నటిలో ఏదో శాపం కారణంగా వానరముఖుడయ్యాడే కానీ అంతకుముందు అతడు అందగాడే. ఈవేళ ముఖం మారితే వచ్చిన నష్టమేమీ లేదు. మనసులో రవ్వంత కలత చెందాను తప్ప నా అనురాగంలోనూ నా నిశ్చయంలోనూ మార్పు లేదు. ఏమి గుర్రం ముఖాలు కిన్నెర్లు అందరికీ నచ్చడం లేదు? తమ గాన విద్య ప్రావీణ్యంలో ఆకర్షిస్తూనే ఉన్నారు కదా. ముఖం ఎలా ఉంటే ఏంటమ్మా, గుణం ముఖ్యం, విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు, నారదుడికిచ్చి వివాహం జరిపించమని. దమయంతి ఇంత ఖచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియచేస్తే మహారాజ్ఞి మారు మాట్లాడలేక యథాతథంగా తన భర్తకు విన్నవించింది. మునిని మనస వరించింది కనుక అతడికి ఇచ్చి వివాహం చేయడం సమంజసమని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సంజయుడు అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన నాకు దమయంతికి మహావైభవంగా ఉద్వాహం జరిగింది. వ్యాస మహర్షి దమయంతి నా వానర ముఖాన్ని చూసి ఏనాడు మదన పడలేదు. కానీ సేవలు చేయడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగుకు వచ్చేది. అలాగే రోజులు దొరుకుతున్నాయి. ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడి నుంచో పర్వతుడు హఠాత్తుగా ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు చేస్తూ నన్ను చూడడానికని వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను. దాని మీద కూర్చొని నా ముఖం చూస్తూ వలవలా విలపించాడు. కొంతసేపటికి తేరుకొని, మావయ్య, ఆ వేళ కోపం పట్టలేక నిన్ను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను. రాకుమారిని చూస్తుంటే జాలి కలుగుతుంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంతో శాప ప్రక్షాళన చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరారుగాక అని శాప విమోచనం అనుగ్రహించాడు. మేనల్లుడు సౌజన్యానికి నేను ముగ్ధుడినయ్యాను. నేను ఇచ్చిన శాపం అలాగే మరలించాను. యథాపూర్వకంగా స్వర్గంలో సంచారం సిద్ధించుగాక అన్నాను. ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజు దంపతులు దమయంతి ఎంతగానో సంతోషించారు. ధన కనక వస్తు వాహనాలు పారిబర్హంగా సమర్పించి సంబరపడ్డారు. సత్యవతి నందన, ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి. మాయావృతమైన ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకింతవరకు కనిపించలేదు. ఇక ముందు కనిపిస్తుంది అని ఆశే లేదు. కామక్రోధాదులు అహంకారము మహాబలీయమైంది. వాటిని జయించినవాడు ఈ సృష్టిలోనే లేడు. సత్వరజస్తమో గుణాలే జీవుడికి శరీరధారణ కారణాలు. మరొక విడ్డూరం చెప్తాను విను.
ఒకప్పుడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాలలో పర్యటిస్తూ ఉన్నాను. హాస్య వినోదాలతో కాలక్షేపం చేస్తూ చటుక్కున నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరో పుత్రుల్ని ప్రసవించాను. ఈ మాయాబల విమోహం విన్నావా ఎప్పుడన్నా జనమేజయ? ఈ ప్రశ్నకు నేను నిజంగా నివ్వెరపోయాను. ఇదేంటి వింత? పురుషుడవు రాజపత్నివి కావడం ఏంటి? మగబిడ్డలను కనడం ఏంటి? చాలా విడ్డూరంగా ఉందే. ఈ మాయాతత్వాన్ని సమగ్రంగా తెలియచెప్పమని అన్నాను. నారదుడు చెప్పాడు. సాత్యవతేయ, నీకేమిటి? నాకే విడ్డూరమైన సంగతి ఇది. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ జగత్తు అంతా మాయామోహిత అవడానికి ఇదొక దృష్టాంతం. వివరిస్తాను, చెవులు ఇటుపడి అని నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. నారదుడు స్త్రీగా మారిపోవడం, అతి మనోహరమైన శ్వేతదీపంలో ఉంటున్న నారాయణుని దర్శించడానికి ఒకప్పుడు నేను వెళ్ళాను. సప్త స్వరాన్వితంగా సామవేదం గానం చేస్తూ మహతిని మోగించుకుంటూ వెళ్ళాను. చతుర్భుజుడు, శంఖచక్ర గదాన్వితుడు, కౌస్తుభోద్భాసితో రస్కుడు, పీతాంబర పరిధానుడు, ముకుటాంగద విరాజితుడు శ్రీ మహావిష్ణువు రమాదేవితో విలాసంగా క్రీడిస్తూ కనిపించాడు. నన్ను చూస్తూనే మహాలక్ష్మి అంతర్హితురాలైంది. సర్వలక్షణ సంపన్న, సర్వభూషణ విరాజిత, రూప యవ్వన విలాస గర్విత, వరచామీకర ప్రభ అంటే బంగారు వన్నైన ఆ నారీ తిలకం నన్ను చూసి చటుక్కుని ఇంటిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటి చెప్పమా అని వాసుదేవుని అడిగాను. పద్మనాభ, నన్ను చూసి లక్ష్మీదేవి అంతర్గృహంలోకి వెళ్ళిపోయింది. ఏంటి కారణం? నేను విటుణ్ణి కాను, దూర్తుణ్ణి అంతకన్నా కాను. కేవలం తపస్విని, జితేంద్రియుణ్ణి, జితక్రోధుణ్ణి, జితమాయా గుణుడిని. ఇలాంటి నన్ను చూసి లోపలికి వెళ్ళిపోవలసిన పనే వచ్చింది అన్నాడు. విష్ణుమూర్తి చిద్విలాసంగా నవ్వి, నారద, ఇది ఇంతేనయ్యా. పతి తప్ప మరింక ఏ మగడైనా పత్నికి పరాయివాడే. పరపురుషుడు ఎదుట నిలబడకూడదు అనేది పతివ్రతల నీతి. ఎంతటి విద్వాంసులైన, జితేంద్రియులైన, నిరాహారులైన, మహాయోగులైన మాయను జయించడం అసంభవం. నేను జితేంద్రియుడిని, జితమాయా గుణుడిని అని నువ్వు అన్నావే, ఆ మాట దేవతలకైనా అనుకోదగినది కాదు. నువ్వేమిటి, నీ తండ్రి, నేను, శివుడు కూడా మాయను జయించలేం. సనక సనందాది మునీంద్రులకే అది సాధ్యం కాలేదు. నువ్వనగా ఎంత? దేవ మానవ తిరియక్కులలో ఏ రూపాన్ని, ఏ శరీరాన్ని ధరించినప్పటికీ అది చాలా మాయను జయించలేం అనడానికి త్రిగుణాత్మక శరీరంలో ఇమిడిన తర్వాత మాయను ఎవరో కానీ ఎలా జయించగలుగుతారు? అసంభవం. కాలమే మాయా స్వరూపం. అది రూపరహితమై రూపాలను ధరింపచేస్తుంది. విద్వాంసుడైన, మూర్ఖుడైన, మధ్యస్థుడైన, శరీరధారి ప్రతివాడు మాయా వివసుడే. అది ఇతడికి స్వభావాన్ని బట్టో, కర్మను అనుసరించో వికలుడిని చేస్తుంది. దాని చేష్టితాలు పరమ దుర్జయాలు. నీకు నాకు అందవు. వ్యాసమహర్షి, దేవదేవుడు, జగన్నాథుడు అనిపించుకుంటున్న శ్రీమన్నారాయణుడు ఇలా చెబుతుంటే నేను చాలా విస్మయం చెందాను. మాయా విలసనాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి అనుకున్నాను. అడిగాను, వాసుదేవ, సనాతన, జగన్నాథ, రమాపతి, మాయా స్వరూపం ఏమిటి? అది ఎటువంటిది? దాని బలం ఎంతటిది? ఎక్కడ ఉంటుంది? ఆధారం ఏమిటి? ఇదంతా దయచేసి వివరించు. ఆ మాయా మహాదేవిని దర్శించాలనుకుంటున్నాను. దర్శింపచెయ్యి, సమయజ్ఞానం ప్రసాదించు అన్నాడు. నారద, ఏమని చెప్పమంటావు? ఎంతని చెప్పమంటావు? మాయాదేవి త్రిగుణ స్వరూప, అఖిలాధార, సర్వజ్ఞ, సర్వసమ్మత, అజేయ, అనేక రూప, సర్వవ్యాపిక. చూడాలనుకుంటున్నావు కదా, సరే. గరుత్మంతుణ్ణి అధిరోహించు.
ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ జితాత్మలకు కనిపించని మాయా మహాదేవిని నీకు చూపిస్తాను. చూసిన తర్వాత విషాదానికి లోనవుతావేమో. మనసుని దృఢపరచుకోవాలి సుమా అని విష్ణుమూర్తి నన్ను హెచ్చరించాడు. గరుత్మంతుడు స్మరించి గరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరం అధిరోహించాం. వాయువేగంతో బయలుదేరాం. మహారణ్యాలు, దివ్య సరస్సులు, పవిత్ర నదీ నదాలు, పర్వత శ్రేణులు, పల్లి పత్తన గ్రామాలు, ఆశ్రమాలు, వాపి కోప తటాకాలు, నానావిధ పక్షి మృగజాతులు అన్నింటినీ తిలకిస్తూ దాటుకుంటూ కాన్యకుబ్జ సమీప స్థలం చేరుకున్నాం. అక్కడ ఒక అతిలోక సుందరమైన సరస్సు కనిపించింది. నిండా వికసించిన రంగురంగుల పద్మాలు, హంసకారండవ, చక్రవాకాది జలపక్షి సమూహాల కోలాహలం, తుమ్మెదల జుంకారాలు, స్పష్టంగా నిర్మలంగా ఉన్న మధుర జలం క్షీర సముద్రోదకంతో పోటీ పడుతుందనిపించింది. ఆ దివ్య సరోవరాన్ని చూసి శ్రీ మహావిష్ణు ఇందులో స్నానం చేసి కన్యాకుబ్జ పట్టణంలోకి ప్రవేశిద్దామని గరుత్మంతుడిని కిందకి దిగమన్నాడు. గరుడు ఆ సరోవర తీరంలో మెల్లగా వాలాడు. శ్రీహరి ముందుగా దిగి నా చూపుడు వేలు అందుకున్నాడు. నన్ను దింపాడు. సరోవర సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. నారద, ముందు నువ్వు స్నానం కానియ్యి, తర్వాత నేను చేస్తాను అన్నాడు. సరేనని నేను సరోవరం వైపు చూపులు నిగుణించాను. సజ్జనులు హృదయాల్లాగా నీళ్లు నిర్మలంగా ఉన్నాయి. పంకజ పరాగాలతో పరిమళిస్తూ ఉన్నాయి అని ఆ జలాలను మెచ్చుకుంటూ నా మహతి వీణను మృగాజినాన్ని తీసి శ్రీహరి సన్నిధిలో ఉంచి క్రొత్త రేవు కదా అని సంశయిస్తూ మెల్లగా సరోవరంలోకి దిగాను. కాళ్ళు చేతులు కడుక్కొని సిక్క విదిల్చి ఆచమించి ఇంకొంచెం లోతుకి వెళ్ళి స్నానానికి ఉపక్రమించాను. విష్ణుమూర్తి గట్టున కూర్చుని అంతా తిలకిస్తూ ఉన్నాడు. అలాగే మునిగానో లేదో నాకు పురుష రూపం పోయి స్త్రీ రూపం వచ్చేసింది. ఆశ్చర్యంతో కలవలపడ్డాను. రవ్వంత తేరుకున్నాను. గట్టుపైకి చూద్దును కదా, శ్రీహరి నా వీణను కృష్ణాజినాన్ని తీసుకొని గరుత్మంతుణ్ణి అధిరోహించి తుర్రుమన్నాడు.